ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో లవర్ బాయ్, ఏంటి నిద్రపోతున్న నీ లవర్కి మెలకుగా ఉండి ధైర్యం చెప్తున్నావా? తను నా లవర్ ఏంటి? తనను నువ్వు లవ్ చేస్తున్నావు కదా, తను నీ ప్రాణం కదా. అహల్య నా బాధ్యత, అంతకు మించి మా మధ్యలో ఏమీ లేదు. అలా అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు బ్రో. తనని నువ్వు లవ్ చేస్తున్నావు. నువ్వు ఎంతగా లవ్ చేస్తున్నావంటే నీకు నీ ప్రాణం కంటే తను నీకు ఎక్కువ అన్నట్టుగా. అదేం లేదు, నీ మనసులో ఏముందో నీ అంతరాత్మని నాకు తెలీదా? నువ్వు ఎప్పుడూ అహల్య ప్రేమలో పడిపోయావు. తనని ప్రాణంగా ప్రేమిస్తున్నావు, నాకు తెలుసు. తనకి నాకు మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదు. ఆహా, ప్రేమ లేదు అని ఎలా అంటావు బ్రో? మొదటిసారి నువ్వు అహల్య మెళ్ళలో బాధ్యతతో తాడిగట్టు ఉండొచ్చు, కానీ రెండోసారి తన మీద ప్రేమతో కట్టావు. నీ మనసు తన మనసుతో ముడిపడ్డాకే 3 ముళ్ళు వేసి 7 అడుగులు వేసావు. కాశ్మీర్లో జరిగిన మా పెళ్లి ఎవరూ చూడలేదని అందరూ చూస్తుండగా మళ్ళీ తన మెళ్ళలో మంగళసూత్రం కట్టాను. లేదు, ఆ పెళ్లి పేరుతో నువ్వు అహల్యని ఎంతగా ప్రేమిస్తున్నావో అందరికీ తెలిసేలా చేసావు. ఆ క్షణం నుంచి మనస వాచ కర్మణ నువ్వు అహల్యని ప్రేమిస్తున్నావు. అందుకే తను నీకు ప్రాణం అనుకుంటున్నావు. అందుకే సత్య తనని ఎత్తుకుపోతుంటే నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావు. అందుకే నువ్వు తనని బతికించుకోవడం కోసం ఇంతలా ఆరాటపడ్డావు. అసలు తను లేకపోతే నువ్వు బతకలేని స్థాయికి వచ్చావు. అక్కడ తన ప్రాణం పోతే నీ ప్రాణం పోతుంది. దాన్నే ప్రేమ అంటారు. బ్రో, మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. బ్రో, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. లేదు, ఇది నేను ఒప్పుకోను. అసలు తను నా సాయం కోరి వచ్చారు, నేను తనకి ఆశ్రయం ఇచ్చాను. అది అలుసుగా తీసుకొని ప్రేమిస్తున్నాను అని చెప్పలేను. అది మోసం అవుతుంది, స్వార్థం అవుతుంది. పిచ్చోడా, అరే మోసం స్వార్థం ఎందుకు అవుతుంది? అసలు నువ్వు తన కోసం చేయని పని అంటూ ఉందా? ఉందా? ఒక మనిషిని ఎంతో ప్రేమిస్తే తప్ప నీ అంతగా ఎవరు చేయలేరు. ఏ బాధ్యతకైనా ఒక లిమిట్ ఉంటుంది. ఏ హద్దులు లేని బాధ్యతే ప్రేమ. అలాంటి ప్రేమ బంధం మీ మధ్య మొదలైంది. ఆ ప్రేమ బంధం బలపడుతుంది. ఇప్పుడు సాధారణంగా అందరు ప్రేమికులు ముందు ప్రేమించుకొని తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ మీరు పెళ్లి చేసుకొని ప్రేమికులయ్యారు. మీ మధ్య ఉన్నది బాధ్యత మాత్రమే కాదు, గొప్ప ప్రేమ ఉంది. కావాలంటే తన అడిగి చూడు, తానే చెప్తుంది మీ బంధం గురించి. అవునా అహల్య గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? నాకైతే తెలియడం లేదు. బాధ్యతకి బంధానికి మధ్య ప్రేమ ఉంటుంది అంటారు. మీకు నాకు మధ్య ప్రేమ ఉందా? నాకు నిజంగా తెలియడం లేదండి. మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్.
మేడం ఇంటికి హాస్పిటల్కా మేడం? ఇంటికి కాదు, హాస్పిటల్కి కాదు, డైరెక్ట్గా అర్జున్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళు, మాట్లాడాలి. ఓకే మేడం. ఇంద్ర నీకు కరెక్ట్ కాదు, మీ ఇద్దరికి సెట్ అవ్వదు. అదితి, ఆదితి, నువ్వు ఇందిరాగారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ప్లీజ్ ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో ఆదితి. ఒరే గౌతమ్, ఒసే అహల్య, ఇందిరాతో నా పెళ్ళి ఆపాలని చూస్తారా? చెప్తా మీ సంగతి. గౌతమ్ గారు, కాఫీ. థ్యాంక్స్ అండి. గౌతమ్ గారు, రాత్రి నేను పడుకున్నాక నిద్రలో నాతో మీరేమైనా మాట్లాడారా? అయ్యో, మెల్లగా మెల్లగా. మీతోనా? నేనా? మీరు పడుకున్నాక నేను మాట్లాడానా? అవును, నిద్రపోతున్న నాకు మీరేదో చెప్తున్నట్టు అనిపించింది. నేను బాగా నిద్రలో ఉండగా మీరు ఏం మాట్లాడుతున్నారో లీలగా తెలుస్తుంది, కానీ కళ్ళు తెరవలేకపోయాను. చెప్పండి, నైట్ మీరు నాతో ఏం చెప్పారు? నేను అవునా హల్లి గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? ఏంటండి, నైట్ నాతో మీరేం మాట్లాడారు అంటే మీరేం మాట్లాడరేంటి? చెప్పండి. ఎరా అడుగుతుందిగా, చెప్పు. ఏం చెప్పాలి? నీ మనసులో మాట చెప్పరా. తనను లవ్ చేస్తున్నావు కదా, ఇది నా మనసులో మాట కాదు, నీ మనసులో మాట. రే, నేను నీ అంతరాత్మనేరా. నీలో ఏముందో నేను చెప్తున్నాను, అదే నువ్వు అహల్యతో చెప్పు. అడుగుతుంది కదా, ఇదే మంచి టైము, టక్కున తనని ప్రేమిస్తున్నానని చెప్పు. ఇంతకంటే మంచి ఛాన్స్ రాదరా. ఇప్పుడే చెప్పేయి. నువ్వు నన్ను అలా ఫోర్స్ చేయకు, తొందరపడ. ఏంటి గౌతమ్ గారు, నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు పక్కన ఎక్కడో చూసి మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? మనోడు నాతోనే మాట్లాడుతున్నాడులే, నువ్వు నోర్మై. నేనెవరితో మాట్లాడుతున్నాను? ఇక్కడ నేను మీరు తప్ప మూడో మనిషి లేడు కదా.